హైవ్యూస్ నేను గతంలో చాలాసార్లు మెన్షన్ చేశాను ఇది ఏమని, అరే నాయన 2000 తర్వాత పుట్టిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు విలువ తెలియటం లేదురా, ఈ వైసీపీలు ఈ పేటీఎం పెచ్చగా రీల్స్ జోక్స్ మీమ్స్ వైరల్ చేస్తూ ఉంటే అవి చూసి మీరు చంద్రబాబు నాయుడు తెలుసుకోలేకపోతున్నారా, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఓ శక్తిరా, ఓ వ్యవస్థరా, తెలుసుకోండిరా కావాలంటే మీ ఇంట్లో అడగండి అని చెప్తూ ఉంటే అబ్బే కాదు కూడా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించాడు స్కిల్ డెవలప్మెంట్ దానిలో, ఆయన తప్పేం లేదురా బాబు అని చెప్పేసి అందరికి అర్థమయ్యి అప్పుడు చంద్రబాబు నాయుడు అసలు అంటే ఎవరు ఏంటి తెలుసుకుంటూ ఉన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా సానుకూలంగా ఆయనకి మద్దతు తెలుపుతూ నిరసనలు తెలియజేశారు. అప్పుడు ఈ తరం జనరేషన్ వాళ్ళకి కూడా అప్పుడు అర్థమైంది, హరి నాయన ఈయన ఎంత గొప్పవాడా అని. అందుకే ఏంటి ఓచకోత కోసారు, వైసీపీని చీల్చవతల పడేశారు. ఇప్పుడు ఏంటి విషయం, ఇంకా ఎవరన్నా వైసీపీ ట్రాప్లో ఉంటూ వైసీపీ ట్రాన్స్లో ఉంటూ ఇంకా జగన్ గొప్పోడు అనుకుంటూ ఉంటే, ఓరయ్యా మీ జగన్ పేరు వినిపించింది ఎప్పుడో తెలుసా, సిబిఐ కేసుల్లో ఈడీ కేసుల్లో. చంద్రబాబు పేరు వినిపించింది ఎప్పుడో తెలుసా, ఎన్డీఏ కూటమి ఫామ్ చేసినప్పుడు ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భంలో, ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఉన్నటువంటి సందర్భంలో. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకంగా ఫారిన్ నుంచి వచ్చినటువంటి మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్లు కానీ టాప్ మోస్ట్ దిగ్గజంగా డైరెక్ట్గా వచ్చిన మూమెంట్లో ఇదిరా చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ. ఇదిగో ఇప్పుడు ఈరోజు చెబుతా, గతం ఈరోజు చెబుతా, స్టాక్ మార్కెట్లు పేకమేటలా కూలిపోయినాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి ఒక్కసారి రేజ్ అయినాయి, నిన్న రీల్ కౌంటింగ్ దెబ్బకి డౌన్ అయినాయి. ఎంతనంటే కరోనా సమయం తర్వాత అంత దారుణంగా మార్కెట్ కూలింది నిన్నే. అగైన్ మరల ఈరోజు ఏమైనాయి, చంద్రబాబు నాయుడు ఆ పేరు మారు మోగింది. దెబ్బకి స్టాక్ మార్కెట్ ఒక్కసారి జుమ్ములు లేచాయి, లక్షల కోట్ల సంపద నిన్న ఆవిరైంది, మరల ఈరోజు లేచింది. కారణం ఏంటి, ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ రాలా, ఎన్డీఏకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది 292, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి 272 కావాలా, బట్ బీజేపీకి వచ్చినంత అరౌండ్ 241. దెన్ మిత్రపక్షమైనటువంటి జేడీయూ జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్, ఇక్కడ టీడీపీ తెలుగుదేశం పార్టీ వీళ్ళ సపోర్ట్ కావాలి. వీళ్ళదంతా కౌంట్ చేసుకుంటే టీడీపీకి 16 ఉంది, అక్కడ నితీష్ కుమార్కి 12-14 ఉంది. మొత్తం కలుపుకుంటే ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేసేయచ్చు. కూల్ కదా. అండ్ ఆఫ్ కోర్స్ ఎన్డీఏలో మరి కూడా మిత్రపక్షాలు ఉన్నాయి. ఇంకేంటి అంటారా, చంద్రబాబు నాయుడిని నితీష్ కుమార్ని ఇండియా కూటమి వాళ్ళు అంటే కాంగ్రెస్ మెయిన్గా ఉన్నటువంటి వాళ్ళు మా దానిలోకి రండి, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం, ఓకే. అండ్ మోడీని ప్రజలు వ్యతిరేకించారు, మోడీ మానసికంగా ఓడిపోయినట్టే. అండ్ ప్రాక్టికల్ కూడా చూసుకున్న వారణాసిలో కూడా ఆయన మెజారిటీ కూడా బాగా తగ్గిపోయింది గతంతో పోల్చుకుంటే. ఆయన రిజైన్ చేసేయాల్సిందే, ఇంకా ఆయన అసలు ఉండడానికి వీళ్ళు రకరకాల మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, మేము ఎన్డీఏలో భాగంగా ఉన్నాం, గెలిచాం, మేము ఎన్డీఏలోనే ఉంటాం, ఇన్ కేసు ఏదైనా ఉంటే నేనే చెప్తాను మీకు అని చెప్పేసి నవ్వుతూ ఢిల్లీ వెళ్ళాడు. కొద్దిసేపటి క్రితం ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మోడీని అమిత్ షాని అపాయింట్మెంట్లు అడిగిన వాళ్ళు ఇవ్వాల. ఈరోజు టైం వచ్చింది, మన తెలుగు టైం వచ్చింది, బాబు గారిని రండి సార్ అంటూ ఓ పక్క మోడీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు, లాంగ్ బ్యాక్ కూడా ఓ పక్క వాజ్పేయి, ఓ పక్క చంద్రబాబు నాయుడు. ఇది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ గొప్పతనం. అది తెలియని మూతో చెప్తున్నారా నాయన, నిజంగా బాధటువంటిది. అంత గొప్ప మనిషిని అడ్డదిడ్డగా పిచ్చనా కొడుకులు చెప్పి సొల్లు కబుర్లని అడ్డదిడ్డగా తిట్టారే, ఏమన్నారా మిమ్మల్ని. ద గ్రేట్ మీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ అన్నాడే, ఈ 5 ఏళ్ళు ఎక్కడి నుండి పరిపాలించాడరా, ఆ గ్రాఫిక్స్ బిల్డింగ్స్లో కాదా, ఈ 5 ఏళ్ళు ఒక్క రోడ్డు అని వేసాడు మీ జగన్మోహన్ రెడ్డి. అయినా సరే మరి ఎందుకు అంత పిచ్చి నాకు అర్థం కాదు. ఓనే నిజాలు చెప్తూ ఉంటే నేను రెడ్డికి వ్యతిరేకం అంట, అదేమంటే నేను కమ్మోడిని అంట. ఇలా ఏదో అసలు ఇష్టం ఉన్నట్లు మాట్లాడతారు. అసలు నేను మాలైనా మాదిగైనా కమ్మైనా నాయుడైనా రెడ్డైనా చౌదరి అయినా వర్మ అయినా ఎవరైతే ఎవరా నాయన, నేను చెప్తుంది నిజం అబద్ధం చూసుకోండి రా, అబద్ధం అయితే నాకు చెప్పండి రా, వీడియో తీసేస్తా అని చెప్తా. ఒరే లేదా దీనివల్ల మీకు ఏమైనా బాధ కలుగుతుందంటే చెప్పండి రా బాబు, ఆ బాధ అంటే నాకు చెప్తే అయ్యో పాపం కదా నేను వీడియో తీసేస్తానని కూడా చెప్తా. అబ్బే నిజాలు చెప్తున్నా సరే నన్ను తిట్టాలా, చంద్రబాబు నాయుడు తిట్టాలా, జగన్ మొయ్యాలా, ఏం ఉపయోగం రా బాబు మీ వల్ల. చూడండి ఈరోజు చూడండి, చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉంటున్నాడని చెప్పాడు, స్టాక్ మార్కెట్ లక్షల కోట్లు పెరిగాయి, స్టాక్ మార్కెట్ స్టేబుల్గా నిలబడింది, ఎన్డీఏ ఉన్నటువంటి వాళ్ళంతా ఊపిరి పీల్చుకుంటా ఉన్నారు, దిగ్గజాలుగా ఉన్నటువంటి వ్యాపార సంస్థల వాళ్ళు అంతా కూడా అమ్మయ్య చంద్రబాబు నాయుడు ఉన్నారా సూపర్ అనుకుంటా ఉన్నారు. తేల్చుకుంటారా రే ఇప్పటికైనా, అది చంద్రబాబు అంటే మొత్తం మౌతుంది చంద్రబాబు నాయుడు గురించి ఈరోజు అంతా. ఇక ఇప్పుడు ఏపీకి సంబంధించిన నిన్న కూడా చెప్పాను నేను, కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి బీజేపీ స్పష్టమైన మెజారిటీ లేదు,
ఖచ్చితంగా మన టీడీపీ సపోర్ట్ ఉండాలా, ఎన్డీఏ కన్వీనర్గా ఈయన ఉంటాడు, దెన్ ఆబ్వియస్లీ ఏపీకి సంబంధించి ఫండ్స్ వస్తాయి, అమరావతి డెవలప్మెంట్ ఆగదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిద్ది, ఇంకేంటి ఏవైతే మనకి విభజన హామీలు మొత్తం వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది స్పష్టంగా మెజారిటీ కదా. ఇప్పుడు ఏమైంది, దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు గెట్ స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా. అండ్ తర్వాత ఇంకేంటి, మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ అడుగుతూ ఉన్నాడు ఈయన, గ్రామీణాభివృద్ధి కానీ, వ్యవసాయ శాఖ కానీ, రవాణా కానీ. అండ్ స్పీకర్ కూడా ఒకటి అడుగుతున్నాడు, మనకు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఈసారి చక్రం తిప్పేది మన తెలుగు వాళ్ళమే. ఆఫ్ కోర్స్ మనమంతా భారతీయులమే, కానీ ఇన్నాళ్ళు ఉత్తర భారతదేశంలో ఏ చెప్తుంది సార్ 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 అంటాను. ఈసారి అలా కాదు, మనమంతా కలిసి టీం వర్క్ వైజ్ వెళ్ళాలని చంద్రబాబు చెప్తే ఆ రకంగా అడుగులు వేయాలి, అంతే జరగబోయేది అదే. స్టాక్ మార్కెట్ నిలబడ్డాయన్నా ఈరోజు ఏపీలో ప్రజలు వచ్చేసి మాకు చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నాడని అనుకుంటూ ఉన్నా, ఎన్డీ ఉన్నటువంటి ఆ మోడీ కానీ అమిత్ షా కానీ చంద్రబాబు నాయుడు ఉన్నాడని అనుకుంటూ ఉన్నా, ఇవన్నిటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు యొక్క దూరదృష్టి, ఆయన యొక్క ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్, ఆయన యొక్క లీడర్షిప్. కనీసం ఇప్పుడైనా తెలుసుకోండి. నిజంగానే మన తెలుగుడు కాబట్టి పిచ్చ ఇష్టం ఎప్పుడు కామెంట్లు చేస్తున్నాను. అదే నార్త్ ఇండియన్లో వేరే దేశంలో పుట్టినట్టయితే ఈ పాటికి రేంజ్కి వెళ్ళేవాడు రా బాబు ఆ మనిషి.